నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యాయం కోసం ప్రోగ్రామ్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి, సమన్లు ఇవన్నీ వింటూ ఉంటాం కదా, అసలు లీగల్ నోటీసులు అనేవి ఎప్పుడు ఇస్తారు, అందులో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఒకవేళ ఎవరైనా నోటీస్ అందుకుంటే ఏం చేయాలి, రిఫ్యూజ్ అయితే ఏమవుతుంది, తిరస్కరిస్తే అక్కడ వాళ్ళు అవైలబుల్గా లేకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వీటిపై డిస్కస్ చేద్దాం. రైట్, ఇక వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రేక్షకులు స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి ఈరోజు మనకి జాయిన్ అవుతున్నారు కోటిపల్లి అయ్యప్ప గారు. వారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే అండి. రైట్ సార్, గుడ్ మార్నింగ్, నమస్తే. లీగల్ నోటీస్ అనే అంశం మీద మనం మాట్లాడుతాం. అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి, లీగల్ నోటీస్కి సమన్లకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా, ఏం చెప్తారు, అందులో ఉన్న సెక్షన్స్, యాక్ట్స్ ఎలా ఉంటాయి? న్యాయపరమైనటువంటి న్యాయాన్ని పొందడానికి ముందుగా ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ న్యాయవాది ప్రతివాదులకి ఇచ్చేటువంటి నోటీస్నే లీగల్ నోటీస్ అంటారు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ ఉంది. చెక్ బౌన్స్ అనేది, చెక్ బౌన్స్ అయిన తర్వాత మీ చెక్ బౌన్స్ అయింది, మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, మీ చెక్ పలానా రోజున బౌన్స్ అయింది అని చెప్పి ఆ చెక్ నెంబర్తో సహా ఇచ్చేటువంటి ఎన్ఐ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇస్తారు. అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైనా ఆస్తి వివాదాల్లో కానీ ఆస్తి పంపకాల్లో కానీ ఇవ్వచ్చు. అలాగే ఎవరైనా ప్రామిసరీ నోట్లో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎవరైనా నోటు రాసుకున్నప్పుడు కాల పరిమితి అయిపోతున్నప్పుడు ముందస్తుగా కాల పరిమితి అవ్వకముందే నోటీస్ ఇచ్చి వాళ్ళకి తెలియపరిచి బాకీ వసూలు చేసుకుంటారు. ఇట్లా ఒక న్యాయవాది తన క్లయింట్ల తరపున ప్రతివాదులకు ఇచ్చేటువంటి నోటీస్నే లీగల్ నోటీస్ అంటారండి. అలాగే సమన్లు అనేవి కోర్టు జారీ చేసేటువంటి నోటీసులు అండి. అవి సమన్లు అనేవి అంటే ఏ తేదీన కోర్టుకి హాజరు కావాలి, అది సివిల్ కోర్టులో ఇవ్వచ్చు, క్రిమినల్ లోనే ఇవ్వచ్చు అండి కోర్టు. రైట్ అయ్యప్ప గారు, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, చెప్పండి. మాకు 2 లక్షలు ఇచ్చారు సార్ నోటు మీద, రామసరి నోటు మీద 2 లక్షలు ఇచ్చామండి. అతను విఆర్ఓ అండి. అయితే 2 సంవత్సరాల నుంచి అసలు సమాధానం చెప్పలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు సార్. అప్పుడు లాయర్ గారి ద్వారా ఇక్కడ ఆలమూరు కోర్టులో మేము చేసాం. నోటీస్ ఇచ్చారు, కోర్టు నుంచి కూడా సమాన్లు వస్తే అవి కూడా వెనక్కి పంపించారు, తీసుకోలేదు. 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ మొన్న లేటెస్ట్ గా మొన్న 23 మళ్ళీ నోటీస్ ఇచ్చారు, కోర్టుకి రమ్మని, జూన్ 30 రమ్మని. మరి మీరు దావా వేసుకోలేదండి ప్రో నోట్ మీద? వడ్డీ అసలు కలిపి 3 సంవత్సరాల లోపుగా మీరు నోటీస్ ఇచ్చిన వెంటనే మీరు దావా వేసుకోవాలి కదండి. మీరు కోర్టులో దావా వేయలేదా? మీరు ఖచ్చితంగా దావా వేసుకోవాలి. నోటు కాల పరిమితి అయిపోయేటప్పటికి మీకు ఆ నోటు చెల్లుబాటులో ఉండదు. నోటు మీద ఎవరైనా సరే నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఇస్తారు వాళ్ళకి. వారం రోజులు కానీ 20 రోజులు కానీ 15 రోజులు కానీ గడువు ఇచ్చిన తర్వాత ఆ గడువులో నుంచి వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే మీరు కోర్టులో దావా వేసుకోవాలి. దావా వేసిన తర్వాత కోర్టే వాళ్ళకి కోర్టు సమన్లు పంపిస్తుందండి. వాళ్ళు కోర్టు సమన్లు స్వీకరించకపోతే వాళ్ళు ఎక్స్పైర్టీ అవుతారు. ఎక్స్పైర్టీ అయిన తర్వాత మీరు కేసు గెలిచిన తర్వాత ఈపీ వేసుకోవాలండి, అతను శాలరీ అటాచ్మెంట్ పెట్టుకోవాలి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, ఏంటి మీ సందేహం? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే సార్, ఒకసారి లాయర్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది చెక్ బౌన్స్ అని కాదు కానీ నేను మాట్లాడేది సార్ క్యాష్ మీదే. మా మిస్సెస్ పేరు మీద ఒక 20 lakhs 2007లో డిపాజిట్ చేసామండి. చేసిన తర్వాత నాకు తెలియకుండానే ఒక 2-3 months కి ఆవిడ విత్డ్రా చేసుకుంది. 2007లో విత్డ్రా చేస్తుంది. అది నాకు తెలిసి 2010 వచ్చింది. ఆవిడకి నాకు కొద్దిగా డిస్ప్యూట్స్ వచ్చేసి ఇద్దరు సపరేట్ అయిపోయి ఉన్నాం. ఇప్పటికి 17 years అవుతుంది. ఆవిడ పైన కొన్ని ప్రాపర్టీస్ కూడా పెట్టానండి. 2013లో ఆవిడ పైన డిక్లరేషన్ చేశాను ఆ ప్రాపర్టీస్ రద్దు చేయమని. ఈలోపు ఏం చేసినట్టు ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసింది. మెయింటెనెన్స్ కేసు వేసి ఈ ప్రాపర్టీస్ చాలా పెట్టానండి, అట్లాగే 20 lakhs కూడా డిపాజిట్ చేశానని చెప్పాను. ఆవిడకి అదర్స్ ఇన్కమ్ చూపించాను. ఎంసీ డిస్మిస్ అయిపోయింది. ఎంసీలో ఈ 20 lakhs డిపాజిట్ చేసినట్టుగా మార్క్ అయింది జడ్జిమెంట్ లో కూడా. సార్ ఇప్పుడు నేను మాట్లాడేది సార్ లేటెస్ట్ గా ఏమైందంటే ఈ 2013లో డిక్లరేషన్ చేసింది, ట్రయల్ లోకి వచ్చింది. ట్రయల్ లోకి వస్తే క్రాస్ చేసినప్పుడు జడ్జి గారు, ఈ లాయర్ గారు ఈ 20 lakhs వేసిన మాట ఒప్పుకుంది సార్.
ఈ 20 lakhs నా భర్తే డిపాజిట్ చేశాడు అనేసి ఒప్పుకుంది, నేను డ్రా చేశానని. ఉమ్. ఇప్పుడు ఈ 20 lakhs ని రికవరీకి సపరేట్ గానే ఉంటున్నాం, విడిపోయి ఉంటున్నాం. ఆవిడకి వాళ్ళ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేనే మ్యారేజ్ అయిన తర్వాత ఇచ్చాను. ఉమ్. ఇది సరే 20 lakhs లేటెస్ట్ గా 2 years అవుతుంది, ఒప్పుకుంది. ఏది అని డిక్లరేషన్ రావాలో మీరు గెలిచినటువంటి జడ్జిమెంట్ లో 20 lakhs ఆవిడకి ఇచ్చినట్టు ఆవిడ ఒప్పుకున్నారు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ లో మీరు డిపాజిట్ చేశారు, ఏ సంవత్సరం చేశారని చెప్పి బ్యాంక్ నుంచి కూడా మీరు డీటెయిల్ గా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అది కూడా మార్క్ అయింది సార్, తెచ్చాను. అది కూడా మార్క్ అయింది, ఎంసీలో మార్క్ చేశారు జడ్జి గారు. అది సార్ 2007 లోనే మార్క్ చేశారు. ఓకే అండి. ఇప్పుడు మరి మీకు ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఆ 20 lakhs మీరు రికవరీ చేయాలి. అవును సార్. మీరు ఇంకో సూట్ వేసుకోవాలండి, రికవరీ సూట్ వేసుకోవాలి. ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి, దాని మీద వేసుకోవచ్చు అండి. మీరు ఏంటంటే కోర్టు ఏమి డీవీసీ ఒకవేళ ఆ జడ్జిమెంట్ లో కూడా 20 lakhs నే ఆమెకి మనోవర్తి కింద భరణం కింద లెక్కేసిందా కోర్టు ఏంటనేది ఆ జడ్జిమెంట్ లో చూడాలి. ఒకవేళ ఆవిడ ఒప్పుకున్నది కాబట్టి ఆవిడ ఆ డబ్బుని డ్రా చేసేసింది కాబట్టి అది మీ కుటుంబ అవసరాల నిమిత్తం మీ పొదుపు తెరువు కోసం ఉంచుకున్నాము, ఆ డబ్బుని ఆవిడ ఇల్లీగల్ గా డ్రా చేసింది కాబట్టి ఆవిడ మీద జడ్జిమెంట్ లో ఏమొచ్చిందని దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకుని వేసుకోవచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుపోయే ముందు ఇంకో కాల్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటి అయ్యప్ప గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడానండి. హలో చెప్పండి, వింటున్నారు, చెప్పండి. శ్రీనివాస్ గారు హలో శ్రీనివాస్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి లేదా ఆఫ్ చేసి డైరెక్ట్గా ఫోన్లో అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ మీతో మాట్లాడాను సార్. చెప్పండి, ఏంటి మీ ప్రశ్న ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? నేను 20 రూపాయల మీద రాసి మా తమ్ముడు 20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నానండి. హలో ఓకే, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. అయితే అది ఒకసారి మన సాయంత్రం మాట్లాడితే దాని టైం అయిపోయింది, జూలై 1వ తారీఖుతో 3 సంవత్సరాలు అన్నారు. అయితే నిన్న పెద్దల్లో తగ్గు పెట్టారండి. పెద్దల్లో తగ్గు పెడితే ఆ రోడ్డు 11 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. అందుకు ఇవాళ సార్ చెప్పి మాట్లాడుతున్నాను. లేదండి, ప్రోనోట్ అనేది మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించండి. ప్రోనోట్ అనేది డేట్ వేస్తే 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుంది ఆ డేట్ నుంచి, అందుకంటే ఎక్కువ ఉండదండి. 11 సంవత్సరాలు అనేది నోట్ అనేది ఎక్కడా ఉండదండి చట్టంలో. అదే 11 సంవత్సరాలు ఉంటుంది, నువ్వు లక్షకి 3 లక్షలు ఉండదండి, ఉండదని చెప్పాను కదండి, ఉండదు. అది మీకు 11 సంవత్సరాలు ఉండదు. డేట్ మీద నోటు మీద డేట్ వేస్తే 3 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళు వేసుకోవాలి. 3 సంవత్సరాల కాల పరిమితి వేయకపోతే అటువంటి నోట్లు కోర్టు పరిధిలో చెల్లుబాటు కాబట్టి. మరి ప్రాంతం నోట్లు రాశాం సార్. అదే సార్, మీకు అదే చెప్తున్నారు, మళ్ళీ రిపీటెడ్ గా అదే అడుగుతున్నారు మీరు. మీకు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోతే అది వ్యాలిడిటీ కాదండి, అవి కోర్టుకు వేసుకోవడానికి అవతల వ్యక్తులకి పనికిరావు. డేట్ వేసి ఉంటే, డేట్ వేయకపోతే మటుకి వాళ్ళు ఏమన్నా వేసినప్పుడు ఏదైతే కొంతమంది అలాగే చేస్తూ ఉంటున్నారు కాబట్టి డేట్ వేయకపోతే మీరు ఎంటీ నోటు మీద సంతకం పెడితే వాళ్ళు కోర్టుకి ముందే ఏ టైం అయితే ఆ టైంలో వేసుకుంటున్నారు వాళ్ళు. అవన్నీ మీరు ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించండి. మీరు 3 years అయితే అయిపోయింది కాబట్టి మీరు ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించి మీరు న్యాయ సహాయం పొందొచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్. మా ఇద్దరు సార్ శ్రీకళలు కర్నూలు జిల్లా నుంచి వస్తుంది సార్. ఓకే అండి. ఏం లేదు సార్, మా చెల్లెళ్ళు 3 సంవత్సరాలు సార్ కోర్టు చేసినాము. రాజశేఖర్ రెడ్డి గారు, మీ ప్రశ్న ఇంకొకసారి అడగండి, డిస్టర్బెన్స్ వచ్చింది. మీ ప్రశ్న ఇంకొకసారి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు క్లియర్ గా స్లోగా చెప్పండి. సార్ మా చెల్లెలు కర్నూలుకి ఇచ్చినాం సార్. కర్నూలుకి ఇచ్చినాం సార్ మా చెల్లెల్ని. ఓకే, చెప్పండి. హలో చెప్పండి, మీ పాపరా మీ చెల్లినండి? మా చెల్లెలు సార్, మా చెల్లెలు కర్నూలుకి ఇచ్చినాం సార్. కర్నూలుకి ఇచ్చిండే సార్. అసలు మా బావ కొంచెం ఆరోగ్యం బాగాలేదు సార్, మైండ్ బాగాలేదు. ఈయన హాస్టల్లో మా పెద్ద బావ రాపించుకున్న వాళ్ళ అన్నకి చెప్తుంది సార్, వాళ్ళ అమ్మ.
మా ఓకే అండి. బావకి అంటే మీ తలకాయ బావగారు పోయింది. మానసికంగా మతిస్థిమితం లేకపోయేసరికి వాళ్ళ అన్నగారు మీకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ అంతేనండి? మా పెద్ద కొడుకు చేపిస్తుంది సార్ అవి హాస్టల్లో. ఓకే అండి. ఇక మా ఆస్తి బావ అంతా కూడా హాస్టల్లో తన పెద్ద చేతిలో కొడుకు చేపిస్తుంది. తీసుకుంటున్నారు. మా చెల్లెలకి 2 ఆడపిల్లలు సార్. ఓకే అండి. అంటే మీ చెల్లికి 2 ఆడపిల్లలు ఉన్నారు, మీ బావగారికి మతిస్థిమితం లేదు. మీ బావగారు వాళ్ళ అన్నయ్య గారు ఆ ఆస్తులన్నీ కూడా అతను స్వాధీనం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అంతే కదండి? అవును సార్, మమ్మల్ని లాయర్ పెట్టుకున్నాం సార్. మా లాయర్ పలికిన పలకదు. వాళ్ళ అద్ద అందరికి వాళ్ళ లాయర్ సార్ సుధాకర్ సార్ వాళ్ళ లాయర్. మీరు ఆస్తులు ఏమైనా ఉంటే మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మీకు రాయకపోతే, ఒకవేళ రాసి ఉంటే అతను కనుక ఆ ఆస్తులను కనుక మీకు ఇవ్వకపోతే మీరు పొజిషన్ సూట్ వేసుకోవచ్చు. మీరు ఆ రకంగా మీరు న్యాయం పొందొచ్చు. అలాగే మీ సిస్టర్ ద్వారా అతన్ని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే గృహహింస చట్టం కింద 498 కింద అతని మీద మీరు కేసు అనేది పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు. అలాగే మీ బావగారిని అతన్ని ఇబ్బంది పెడితే మానసికంగా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే మానసికంగా అనారోగ్యం ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినా గానీ అది చట్ట పరిధిలో శిక్ష అర్హులు కాబట్టి దాని మీద కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు న్యాయం పొందొచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు. గణేష్ హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. గణేష్ చెప్పండి. నమస్కారం. హలో, నమస్తే సార్. అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటి, మీ సందేహం ఏంటి? అదే, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ మా ఆవిడకి ఊళ్ళో ల్యాండ్ ఉందండి. వాళ్ళ చిన్న పెద్దన వాళ్ళు 5 మంది సార్. వాళ్ళది నేను చదివాను, ఉంటుంది కదా బాండ్ పేపరు, అది 2000 నేను చదివాను. అందులో 5 మంది వాటాదారులు అని ఉందండి. అయితే వీళ్ళు 2010లో దాన్ని 3 వాటాదారులుగా చేసుకున్నారు. వాళ్ళు ఈ ప్రమేయం లేకుండా అక్కడ 4 ఎకరాల ల్యాండ్ అమ్మేశారండి వీళ్ళు సార్. ఇప్పుడు నేను వెళ్ళి 1986 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళలకు కూడా ఏదైతే తల్లిదండ్రుల యొక్క వాటాలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైనటువంటి ఆస్తి హక్కులు కలిగి ఉన్నారండి. అందువల్ల మీరు ఖచ్చితంగా మీ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మీకు అందులో పార్టీషన్ ఇమ్మని చెప్పి మీరు కోర్టులో వేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు కోర్టులో ఖచ్చితంగా వేసుకోవాలండి. అది తర్వాత ఇది 2-3 ఇయర్స్ అయిపోయింది సార్ పీరియడ్ మాది సార్. అట్లా ఏం లేదు కదా? 2-3 ఇయర్స్ అయినప్పటికీ కూడా హక్కుదారులే అండి ఆస్తికి. మీరు హక్కుదారులే కాబట్టి తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వ ఆస్తిని వాళ్ళు ముగ్గురు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో తండ్రి చనిపోయిన తర్వాత అది ఎఫ్ఎంసి ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఎఫ్ఎంసీలో అందరికీ వాటా ఉండాలి. ఎఫ్ఎంసీని ఎగ్జిక్యూట్ చేయకుండా పార్టీషన్ చేస్తే అది చెల్లుబాటు కాదని చెప్పి సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి మీరు లీగల్ గా మీరు ప్రొసీడ్ అయితే మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందండి. రైట్ అయ్యప్ప గారు, అలానే ఇప్పుడు లీగల్ నోటీసులు అంటున్నారు, సమన్లు అంటున్నారు, ఇవి తీసుకోవచ్చా? చాలా సందర్భాల్లో ఏంటంటే నోటీసులు పంపినప్పుడు అక్కడ నోటీస్ తీసుకోవాల్సిన పర్సన్స్ ఉండరు. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా యువతల బాధితులు ప్రొసీడ్ అవ్వాలి, అదేవిధంగా నోటీసులు అసలు తీసుకోవచ్చా, తీసుకోకపోతే ఏమవుతుంది అన్న దానికి ఏం చెప్తారు? నిజంగా అండి నోటీస్ అనేది తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏ నోటీస్ అయితే వచ్చిందో ఆ నోటీస్కి మనం ఖచ్చితంగా వివరంగా చదువుకుని అందులో ఉన్న విషయాల మీద ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి సంప్రదించి అది రిప్లై నోటీస్ కూడా మనం ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ చెక్ బౌన్స్ కేసులో కానీ ప్రోనోట్ కేసులో కానీ అది ఒకవేళ ఏదైనా చెక్ పోయింది అనుకోండి, ఎవరైనా దాన్ని సంతకాలు తప్పుడు సంతకాలు పెట్టి సిగ్నేచర్ కూడా మిస్ మ్యాచ్ అయ్యి మనకి ఏదైనా నోటీస్ పంపించారనుకో, మీ చెక్ పోయినట్టు ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఎప్పుడైనా ఇది వరకు ఇచ్చారా, బ్యాంక్ వారికి ఇచ్చారా, ఆధారాలన్నీ ఉన్నాయనుకోండి మీ దగ్గర, వాటిని రిప్లై నోటీస్ గా ఇవ్వచ్చు. అలాగే ఏదైనా ప్రోనోట్ ఎవరైనా డబ్బులు ఇచ్చారని చెప్పి ఏదైనా అసత్యపూరితంగా వేస్తే దానికి రిప్లై నోటీస్ కూడా ఇవ్వచ్చు. అసలు ఏంటనేది నోటీసులో ఏముందనేది తెలుసుకోవాలి కాబట్టి నోటీస్ అనేది తీసుకోవచ్చు. నోటీస్ తీసుకోకుండా ఉండకూడదు. అలాగే సమన్లు అనేవి కోర్టు వారు ఇష్యూ చేస్తారు. ఎవరైనా సరే ఒక దావాలు వేసినా అలాగే ఒక క్రిమినల్ కేసులు ఉన్నా అటువంటి వాటిలో కోర్టు అనేది ప్రతి సంబంధిత వ్యక్తికి రెస్పాండెంట్ పర్సన్ కి సమన్లు పంపిస్తూ ఉంటుందండి. పలానా వ్యక్తులు మీ మీద దావా వేశారని, పలానా కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారని, మీరు కోర్టుగా హాజరవ్వాలని చెప్పి ఒక కోర్టు జారీ చేసేటువంటి ఉత్తర్వుల్నే కోర్టు సమన్లు అంటారండి. అదే కోర్టు యొక్క అమీను పోస్టుల ద్వారాగా అది బట్వాటా జరుగుతుందండి మనకి.
రైట్ అయ్యప్ప గారు, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. రవి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు చెప్పండి, మీ సందేహం ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నా పేరు రవి అండి. అదే నేను వైజాగ్ నుంచి, యాక్చువల్గా సార్ నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. అయితే మా ఫ్రెండ్ కి 4 lakhs అమౌంట్ ఇచ్చాను సార్ నేను. అంటే ఫ్రెండ్ అన్నమాట. 4 lakhs తనకి ఇస్తే తను ఏం చేశాడంటే నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు మామూలుగా స్టాంప్ పేపర్ల మీద. తర్వాత తన భూమి కాగితాలు కూడా నాకు ఇచ్చాడు సార్. అలాగే తను ఏం చేశాడంటే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని తను ఐడి పెట్టేశాడు అనమాట. పెట్టేసి ఒక 6 months ఎంతో జైల్లో ఉండి ఇప్పుడు బ్యాక్ వచ్చాడు సార్. ఇప్పుడు యాక్చువల్ గా నేను తనని కలలేకపోతున్నాను, నా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఆర్మీలో జాబ్ వల్ల మీరు ఒకటి సార్, మీరు అమౌంట్ ఇచ్చింది మీరు దేని ద్వారా ఇచ్చారు? ఐపీలో మీరు కూడా ఉన్నారా? ఐబీలో నేను కూడా ఉన్నాను సార్, నాది కూడా ఉంది. మరి మీకు ఆస్తి పత్రాలు అనేవి మీ దగ్గర ఆయన పెట్టారు అని చెప్తున్నాను హామీగా. మరి ఆస్తి పత్రాల మీద మీరు ఎందుకు కోర్టులో వేసుకోలేదు? ఇప్పుడు ఐపీ పెట్టినప్పుడు తన కింద ఎటువంటి ఆస్తులు లేవని కోర్టు వారికి చూపించాలి. లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కోర్టు వారికి చూపించి తనకున్న అప్పులకి ఆస్తులకి కూడా అది అంత తీర్చినా రావట్లేదని చెప్పి మొత్తం చూపించాలి. మరి అట్లా మీ దగ్గర పెట్టినటువంటి ఆస్తిని కోర్టులో ఐపీలో చూపించారా ఆయన? అది తెలియదు సార్ మరి ఏం జరిగిందని. ఎందుకంటే లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు ఐపీ పెట్టినటువంటి సమన్లు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ యొక్క పేపర్లు ఒరిజినల్లా కాదా, అది ఒరిజినల్ అయితే అతనికి ఎలా వచ్చినాయి, ఆ ఆస్తికి నిజమైనటువంటి వారసుడా కాదా, లేకపోతే అతని ఆస్తి అతని పేరు మీద ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకుని ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ముందుగా అతనికి ఫోన్ చేయడం కాదండి, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఐపీ నోటీసు మిగతా పట్టుకుని వెళ్ళి మీరు సంప్రదించండి ఫస్ట్. అవును సార్. ఓకే రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకన్న డోర్నకల్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకన్న గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. అయ్యప్ప గారు ఉన్నారు. నమస్కారం అండి సార్. ఇది సీతారాం ప్రాజెక్ట్ కెనాల్ సార్, ఇక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే అండి. అయితే 1 ఎకరం ల్యాండ్ మాకు పట్టా కాలేదు సార్. భూమి పట్టా కాకపోతే సార్ ఆ అమౌంట్ మాకు అకౌంట్ లో పడతాయని మేము మొత్తం సర్వే చేసాం సార్. భూమి చేయించాము, ఎంఆర్ఓ వాళ్ళు చేశారు. చేస్తే ఆ డబ్బులు ఆర్డీఓ డైరెక్ట్ వీళ్ళకి పట్టా లేదని నాంపల్లి కోర్టుకు పడేశారు సార్, వాళ్ళు పంపేశారు. అయితే ఆ డబ్బులు అంటే మేము ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్ ఎంఆర్ఓ. అంటే మనకు పట్టా కాలేదు. అది మీరు కోర్టులో వేసుకోవచ్చు అండి. అవి పెట్టాం సార్. అది సార్ పెట్టాం సార్. అది మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలన్నిటితోటి మీరు ఆర్టీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి మీరు పంపించి ఆ కోర్టు ద్వారా నాకు ఇప్పించమని కోరొచ్చు. నేనే భూమికి నిజమైనటువంటి యజమాని, అది ప్రభుత్వం వారి నుంచి పొందిందా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ఆధారాన్ని మీరు సమర్పించవచ్చు. మీరు పట్టా లేదంటున్నారు. ఏబిసిడి మనకి వర్గీకరణ ఉంటుందండి పట్టాలో, డి ఫామ్ పట్టా, బి ఫామ్ పట్టా, అలా మీకు ఏది పట్ట అయితే ఒకవేళ మీ పూర్వీకులకు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా మీకు ఆధారాలు ఉంటే ఆధారాలని కోర్టు వారికి మీరు సమర్పించి ఆ కోర్టు నుంచి మీరు ఆ నష్టపరిహారాన్ని మీరు తిరిగి మీరు పొందొచ్చు అండి. అదే సార్, మేము అకౌంట్ లో వస్తాయని అనుకుని లేకపోతే ఆర్డీఓ దగ్గర కలిసేటోళ్ళం సార్. మేము మాకేమో డైరెక్ట్ అకౌంట్ లో వస్తాయి, మాకు అంత ఏం తెలియదు. కొన్ని సార్లు కొన్ని సర్వే నెంబర్లు తేడా కావచ్చు, లేకపోతే భూ యజమానుల యొక్క పేర్లు అందులో 1B నమోదు కాకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల చేత చాలా చోట్ల భూములు ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి భూములు నష్టపరిహారం పొందవలసినటువంటి రైతులు నష్టపరిహారం పొందలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత తదుపరి కోర్టు ఉత్తర్వుల ద్వారా వాళ్ళు నష్టపరిహారం పొందినటువంటి కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల మీరు డైరెక్ట్ గా ఒక లీగల్ గా మీరు అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటితోటి లీగల్ గా అప్రోచ్ అయితే ఆ డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. చిత్తూరు నుండి మధు గారు కాల్ చేస్తున్నారు. మధు గారు నమస్కారం. రైట్ అయ్యప్ప గారు ఉన్నారు, మీ సందేహం ఏంటి అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. ల్యాండ్ ఇష్యూ అవుతుంది సార్. ఓకే అండి. అది మా ఫాదర్ పేరుతో ఉన్నది. మా ఫాదర్ చనిపోయినాక మా అమ్మ పేరుతో పాస్బుక్ ఇచ్చారు. మా ఫాదర్ పేరుతో ఉంది సార్ అది. అది మళ్ళీ మా మదర్ ల్యాండ్ సార్. మా మదర్ పేరుతో పాస్బుక్ ఇచ్చారు సార్ 95లో. అది ఏం చేశారంటే ఇప్పుడు 2017లో ఏం చేశారంటే రెవెన్యూ వాళ్ళు సర్వే నెంబరు పక్కన ఏ పెట్టి ఇష్యూ చేయాలి సార్ వేరే వాళ్ళకు. అంటే సబ్ సర్వే నెంబర్ అండి, ఏ పెట్టి అని కాదు. అది ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో భూమి విస్తీర్ణంలో దాని సబ్ సర్వే నెంబర్ అండి. అది
మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందండి? ఇప్పుడు అతను దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసుకున్నాడు. ఎవరండి? అదే వేరే అతను సార్, అది ఏ పెట్టి ఎక్కించుకున్నాడే పాస్బుక్. మీరు అతను సార్ మీకు అలా కదండి, మీ నాన్నగారి దగ్గర నుంచి మీ మదర్కి వచ్చింది కాబట్టి ఆ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్, పట్టాదారు, పాస్బుక్లు అన్ని కలిపి మీరు డాక్యుమెంట్ బాగున్నాయి సార్. చెప్పండి. అంతా మా ఫాదర్ పేరుతోనే ఉన్నాయి సార్. అదేండి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, మీ ఫాదర్ కు వారసులు మీరు అని చెప్పి ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ రెండు బేక్ చేసుకుని మీ మదర్ పేరు మీద ఆల్రెడీ ఎక్కించారు అని చెప్తున్నారు. 2015లో ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అంతవరకు మీకు మీకు ఎలా వచ్చిందో మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ పట్టుకుని వెళ్ళి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రిటర్న్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటితో. ఆ కంప్లైంట్ కి వాళ్ళు న్యాయం చేయకపోతే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. మీరు అట్లా కాకుండా మీరు అలా పెట్టి కూర్చుంటే అతను ఎక్కించారు, అతను పన్నులు పొందుతున్నారు, అతను మళ్ళీ వేరే వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ముందస్తుగానే మీరు సంబంధిత అధికారులను సంప్రదించండి. అధికారుల నుంచి న్యాయం జరగకపోతే మీరు కోర్టు ద్వారా మీరు న్యాయం జరగవచ్చు, మీకు న్యాయం పొందవచ్చు అండి. ఐపీ గారు, అలానే లీగల్ నోటీస్ అనేది తీసుకున్నాక దానికి రిప్లై ఇవ్వకపోతే, సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుంది? అలానే సమన్లు వస్తాయని చెప్తున్నారు కదా కోర్టు నుండి, దానికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఎలా మనం స్పందించాలి? నిజంగా సమన్లు వచ్చినప్పుడు కోర్టులో క్రిమినల్ కేసుల్లో కానీ సివిల్ కేసుల్లో కానీ సమన్లు వచ్చినప్పుడు ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లో కోర్టు వారి దగ్గరికి వెళ్ళి హాజరయ్యి ఒక న్యాయవాదిని పెట్టుకుంటామని చెప్పి న్యాయవాది ద్వారా వకాలత్ వేయించుకుని మనం ఆ కేసులని ప్రొసీడ్ అవ్వచ్చు. క్రిమినల్ కేసులు అయితే క్రిమినల్, సివిల్ అయితే సివిల్. అలాగే కోర్టులో ఇచ్చేటువంటి నోటీసు కొన్ని సందర్భాల్లో రిప్లై ఇవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదైనా నోటీసు తీసుకోలేనటువంటి మనం ఊళ్ళో లేకపోయినా, లేకపోతే కొన్ని లాయర్ గారు ఏం చెప్తారంటే కొన్ని నోటీసులు తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా చెక్ బౌన్స్ ఇటువంటి వాటిలో అయితే కంపల్సరీగా తీసుకుని రిప్లై ఇవ్వడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. వేరే వాటిలో ఏదన్నా ఇప్పుడు భార్య భర్తలు విషయం ఏదైనా వచ్చినప్పుడు భర్తకి విడాకులు తీసుకోవడానికి అంగీకారంగా ఉన్నారు, భార్య విడాకులు కోరిందని, నేను అటువంటి కేసు ఒకటి వచ్చింది. అది నేను కోర్టు ఖర్చులు పెట్టుకోలేను సార్ అని చెప్తే భర్తకి ఏం చెప్పామంటే మీరు ఎటువంటి నోటీసులు తీసుకుని మీరు రిప్లై ఇవ్వకండి, ఆటోమేటిక్ గా ఆమెకి కోర్టు వారే విడాకులు మంజూరు చేస్తారు అని చెప్పాం. అట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని నాటికి రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని నాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. రైట్. ఐపీ గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. ఉమాశంకర్ గారు వైజాగ్ నుండి కాల్ చేస్తున్నారు. ఉమాశంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, ఐపీ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటి? విశాఖపట్నంలో జిల్లా కోర్టులో ఏంటంటే ఒకరు బాకీ ఉన్నారనే ఉద్దేశం మీద సివిల్ ఇచ్చాం సార్. మేము 13 సంవత్సరాలు అయిపోతుంది, 13 ఇయర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు బాకీ ఉన్నారని తీసి కోర్టు కూడా రాలేదు. కోర్టు ఇచ్చిన 1 year లోనే గెలిచానండి. ఏంటండి వాళ్ళు మీరు వేసినటువంటి దావాకి వాళ్ళు ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదన చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారండి. అవునండి, రాలేదు. దాని మీద మనం కేసు గెలిచాం సార్. అందులో గెలిచారండి. అదే చెప్పండి. నెక్స్ట్ కేసు గెలిచిందా సేల్స్ టాక్స్ ఇచ్చారండి. ఇచ్చి 12 సంవత్సరాలు అయిపోతుంది, అవతల వాళ్ళు రావటం లేదు. జడ్జి గారు ఏంటంటే 2019లో ఏంటంటే 36,000కి సేల్స్ ఆర్డర్ పెట్టారండి. అదే అప్పుడు ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి గారు ఏంటంటే ఒకసారి ఏంటంటే 70 లక్షలు అంటాడు, ఒకసారి 1,50,00,000 అంటాడు, ఒక మాటగానే లేదు. అది ఇప్పుడు దాని మీద మనం పాతది మనం 2019లో మనకి 36 లక్షలకి ఇచ్చారు కాబట్టి దాని మీద ఏదైనా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు కింద కోర్టు జడ్జిమెంట్ ని హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ కాదండి. హైకోర్టులో 12 సంవత్సరాల లోపల మీరు ఈపీ వేసుకోవాలండి. అంటే అతని నుంచి మీరు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పాటించకపోతే ఈపీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ నెక్స్ట్ ఫర్దర్ గా స్టెప్ కింద ఈపీ వేసుకోవాలి. ఈపీ వేసుకుని అతను ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని జప్తు చేయమని చెప్పి మీరు కోరాలి మీ సైడ్ నుంచి. అతను కనుక కోర్టుకు రాలేదు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కోర్టు వారిని అరెస్ట్ కస్టడీకి తీసుకోమని చెప్పి అది కూడా కోరచ్చు అండి. అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా మీకు. ఇది 12 సంవత్సరాలు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తర్వాత 12 సంవత్సరాల కాలంలో మాత్రమే వేసుకోవాలండి. మీరు అవతల వ్యక్తి కనుక
ఈ కింద కోర్టులో దానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ జడ్జిమెంట్ మీద స్టే ఆర్డర్ అనేది వెళ్ళొచ్చు అండి, అతను కూడా తెచ్చుకోవచ్చు అండి. 12 సంవత్సరాల లోపల కనుక మీరు ఏమీ చేయకపోతే ఆ దావా అనేది ఉపయోగపడదండి నెక్స్ట్ ఫర్దర్గా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి. రైట్ అయ్యప్ప గారు, చాలా రకాల సందేహాలకు సంబంధించి కాలర్స్కి నివృత్తి చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈ వారం న్యాయం కోసం కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ సండే 11:30 AM మళ్ళీ న్యాయం కోసం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా నిజం.